ఏపీలో ఉగ్రవాదులు మఖం వేశారా? అమరావతిని అడ్డాగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇవే భయాలు తెలుగు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకో హరం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్ గా పేరొందిన ట్రెమడాల్ అనే సైకోట్రోపిక్ మాదక ద్రవ్యాన్ని కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాప్ లో ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. ఒకటో రెండో కాదు, గత 2 ఏళ్లలో ఈ ఒక్క షాప్ లోనే 55,961 ట్రెమడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్లు విక్రయించారు. మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా విజిలెన్స్, ఔషధ నియంత్రణ విభాగం అధికారులు టీంలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఔషధ దుకాణాలు, ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అవనిగడ్డలోని భార్గవ మెడికల్ స్టోర్లో ఈ మాదక ద్రవ్యాల రాకెట్ బయటపడింది. అలసట, నిద్ర రాకుండా ఉండడానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పనిచేయడానికి ఐసిస్, బోకో హరం వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తూ ఉంటారు. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ డ్రగ్ గా, ఫైటర్ డ్రగ్ గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే ట్రెమడాల్ ఔషధం తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నియంత్రణలు పెట్టింది. ట్రెమడాల్ ను ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రోపిక్ మాదక ద్రవ్యంగా గుర్తించింది. దీన్ని అనుమతించిన పరిమాణం, కాంబినేషన్లలో మాత్రమే తయారు చేసి వైద్యుల సూచనలతో విక్రయించాలి. కానీ అవనిగడ్డలోని మెడికల్ షాప్ లో మాత్రం యథేచ్ఛగా ఎలాంటి అనుమతులు లేకుండానే భారీగా అమ్మేశారు. వైసీపీ హయాంలో ఇది ఉధృతంగా సాగింది, ఎప్పటికీ కొనసాగుతోంది. ఈగల్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో ఈ గుట్టు బయటకు రావడంతో తనిఖీ అధికారులు ఆశ్చర్యపోయారు. రికార్డుల్లో ఉన్నదానికి మించి మాత్రలు విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. భార్గవ మెడికల్ స్టోర్స్ యజమాని కొనకళ్ళ రామ్మోహన్ ను ప్రశ్నించగా చాలా కాలంగా ఈ మాత్రలు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ పరిసర ప్రాంతంలో అనేక వందల మంది ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మారినట్లు ఈగల్ విభాగం గుర్తించింది. వారంతా రోజు దీన్ని కొంటున్నట్లు తెలిసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా కొనకళ్ళ రామ్మోహన్ ను ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ల కింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ మూలాలు వెలికి తీసేందుకు మరింత లోతైన దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.